నైట్ పాయింట్ వేసుకుని నడుచుకుంటా పోతున్న ఈయననే బాధితుడట. మహబూబాద్ జిల్లా గడ్డిగూడెంలో ఉంటాడట. పేరు ధరావతి ఎంకన్న. ఎంకన్న, ఇక ఏం జరిగిందో నువ్వే చెప్పే. నిన్న 24,500 ఒకటి, 25,500 ఒకటి, ఇలా పొద్దుగాల 54,000 అందులో డెబిట్ అయినట్టు లాస్ట్ 54,000 ఒకటి మెసేజ్ వచ్చింది నాకు. ఆ మెసేజ్ని తీసుకొచ్చి యూనియన్ బ్యాంకులో నేను అడిగితే వాళ్ళ మొత్తం ఆరాధిస్తే వాళ్ళ దాంట్లో బ్యాంకులో ఏ పొరపాటు లేదు, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్ కావచ్చు ఇదని చెప్పి ఇక్కడ చూసి కంప్లైంట్ ఇద్దానికి వచ్చిందన్నమాట. ఖాతా తెరిచిన బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చిందంటే ఎవరైనా ఓపెన్ చేసి చూస్తారు కదా. ఈయన కూడా అట్లనే బ్యాంకు పేరు మీద వచ్చిన లింకును క్లిక్ చేస్తే పైగా మాయమైతేనే ఉన్నదట. పాపం బ్యాంకుల బంగారం కుదబెడితే అకౌంట్లో పడ్డాయట. ఎంత ఆపది ఉండి బంగారం బ్యాంకుల తాకట్టు పెట్టిండో. ఆ సైబర్ సాడే సాధగాళ్లకు ఎట్లా న్యాయం అవుతుందో జయమవుతుందో చూసిండ్రు కదా ప్రజలారా. వాట్సాప్కు ఏ లింకులు పడితే ఆ లింకులు వస్తే క్లిక్ చేయకూరి. సైబర్ నేరగాళ్ళు ఇట్లా కూడా లూటీ చేస్తుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్ను.